ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధా. ముందుగా ముఖ్యాంశాలు. లోక్సభలో ఆగంతుకులు సృష్టించిన గందరగోళం ఘటన మీద సమగ్ర దర్యాప్తు జరుగుతోందని స్పీకర్ ఓం బిర్లా తెలిపారు. రాష్ట్రంలో వైఎస్సార్ ఆరోగ్యశ్రీ కింద 25 లక్షల రూపాయల వరకు రోగులకు ఉచితంగా చికిత్స అందించనున్నట్టు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. దేశంలో ఇప్పటి వరకు 4Gతో అనుసంధానం కాని 40,000 గ్రామాలకు 4G టవర్లు మంజూరయ్యాయని కేంద్ర ఎలక్ట్రానిక్ ఐటీ శాఖల మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేపు శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారు. రాష్ట్రంలో పలు జిల్లాల్లో వికసిత్ భారత్ సంకల్ప యాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. ఇక వార్తల వివరాలు. లోక్సభలో ఈరోజు 0 అవర్ జరుగుతుండగా ఇద్దరు ఆగంతుకులు సభలోకి ప్రవేశించి గందరగోళం సృష్టించిన ఘటన మీద లోక్సభ సమగ్ర దర్యాప్తు జరుపుతోందని స్పీకర్ ఓం బిర్లా తెలిపారు. మధ్యాహ్నం సభ తిరిగి సమావేశమైనప్పుడు ఆయన మాట్లాడుతూ లోక్సభలోని సందర్శకుల గ్యాలరీ నుంచి సభలోకి ప్రవేశించిన ఆ ఇద్దరు వ్యక్తులు భద్రతా దళాలకు పట్టుబడ్డారని చెప్పారు. పార్లమెంటు వెలుపల నుంచి మరో ఇద్దరిని కూడా అరెస్టు చేశామని, తదుపరి విచారణ కోసం ఈ విషయాన్ని ఢిల్లీ పోలీసులకు పంపామని ఆయన చెప్పారు. 2001లో ఇదే రోజున పార్లమెంటుపై జరిగిన ఉగ్రదాడిలో తమ ప్రాణాలను అర్పించిన అమరవీరులకు దేశం నివాళులర్పిస్తోంది. ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఆధ్వర్యంలో అమరవీరులకు నివాళులర్పించారు. అదేవిధంగా ఈరోజు పార్లమెంటు ఉభయ సభలు ఘనంగా వారికి నివాళులర్పించాయి. రాష్ట్రంలో వైఎస్సార్ ఆరోగ్యశ్రీ కింద 25 లక్షల రూపాయల వరకు రోగులకు ఉచితంగా చికిత్స అందించే కార్యక్రమాన్ని చేపట్టామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. ఆరోగ్యశ్రీపై తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి ఈరోజు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఆరోగ్యం, విద్య అన్నవి ప్రజలకు ఒక హక్కుగా లభించాలని అన్నారు. ఎవరికి ఎలాంటి వైద్యం అవసరమైనా 25 లక్షల వరకు చికిత్స ఉచితంగా లభిస్తుందన్న భరోసాను ప్రభుత్వం ఇస్తోందని వెల్లడించారు. ప్రతి ఇంటికి ఆరోగ్యశ్రీ కార్డులు పంపిణీ జరగాలని, ఈ మొత్తం పంపిణీ ప్రక్రియ జనవరి నెలాఖరు నాటికి పూర్తి కావాలని ఆయన ఆదేశించారు. దేశంలో ఇప్పటి వరకు 4Gతో అనుసంధానం కాని 40,000 గ్రామాలకు 4G టవర్లు మంజూరయ్యాయని కేంద్ర ఎలక్ట్రానిక్ ఐటీ శాఖల మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. భారత్ నెట్ కార్యక్రమం ద్వారా దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో 4G సేవలను అందించేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని ఆయన వెల్లడించారు. దేశంలోని 2 లక్షలకు పైగా గ్రామ పంచాయతీల్లో ఆప్టికల్ ఫైబర్ కనెక్షన్ను ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అందించిందని ఆయన గుర్తు చేశారు. లోక్సభలో ఈరోజు ప్రశ్నోత్తరాల సమయంలో అనుబంధ ప్రశ్నలకు కేంద్ర మంత్రి సమాధానమిస్తూ యూనివర్సల్ సర్వీస్ ఆబ్లిగేషన్ ఫండ్ ద్వారా ఆప్టికల్ ఫైబర్ను ఏర్పాటు చేస్తున్నట్టు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేపు శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ వైఎస్సార్ సుజలధార ఉద్దానం మంచినీటి ప్రాజెక్టు ప్రారంభోత్సవం, పలాస కిడ్నీ రీసెర్చ్ సెంటర్, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ప్రారంభించిన అనంతరం బహిరంగ సభలో ముఖ్యమంత్రి ప్రసంగించనున్నారు. రేపు ఉదయం 8 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం మకరాంపురం చేరుకుంటారని ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. తిరుపతి నగరంలో వికసిత్ భారత్ సంకల్ప యాత్ర ఈరోజు ప్రారంభమైంది. నగరంలోని 27వ వార్డులో వికసిత్ భారత్ సంకల్ప యాత్ర ప్రచార రథం ద్వారా కేంద్ర ప్రభుత్వ పథకాలను వివరించారు అధికారులు. అలాగే ఆయుష్మాన్ భారత్ కింద లబ్ధిదారులకు ఉచితంగా కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు ఆకాశవాణితో మాట్లాడుతూ తిరుపతి లాంటి నగరంలో అద్దె ఇంట్లో ఉంటున్న తమకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ఎంతగానో ఉపయోగపడిందని తెలిపారు. స్థానిక లబ్ధిదారు సి రూప మాట్లాడుతూ ప్రధానమంత్రి ఆవాస్ యోజన నుంచి మాకు ఇల్లు శాంక్షన్ అయ్యింది. ముందు బాడీ ఇంట్లోనే ఉన్నాము, ఇల్లు కట్టిస్తాను, మళ్ళీ ఓన్ హౌస్కి వెళ్తాము. చాలా హ్యాపీగా ఉంది. పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురంలో వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమం ఈరోజు నిర్వహించారు. కలెక్టర్ నిశాంత్ కుమార్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ పథకాల మీద అధికారులు ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. గ్రామ సభల అనుమతి లేకుండా గ్రామాల్లో జరిగే ఇసుక తవ్వకాలను అరికట్టేందుకు కేంద్రం సవరించిన మార్గదర్శకాలను జారీ చేయనుందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు.
లోక్సభలో ఈరోజు ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు అడిగిన అనుబంధ ప్రశ్నకు ఆయన సమాధానం ఇస్తూ నదీ తీరానికి ఆనుకుని ఉన్న గ్రామాల్లో గ్రామసభ ఆమోదంతోనే ఇసుక తవ్వకాలు చేపట్టాలని స్పష్టమైన సాధారణ మార్గదర్శకాలు ఉన్నాయని వివరించారు. అయితే ఆయా నిబంధనలు సక్రమంగా అమలు జరగకపోతే దానికి సంబంధించి కేంద్రం మళ్లీ సవరించిన మార్గదర్శకాలను జారీ చేయనుందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకుల పదవీ విరమణ వయో పరిమితిని 62 ఏళ్లకు పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే వారి డిమాండ్లకు సానుకూలంగా స్పందించింది. అంగన్వాడీ కార్యకర్తలు సమ్మె విరమించాలని మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి విజ్ఞప్తి చేశారు. అంగన్వాడీ కార్యకర్తలు ప్రస్తావించిన వివిధ అంశాలను ప్రభుత్వం సానుకూలంగా పరిశీలించినట్టు ఆమె వెల్లడించారు. యూనియన్లతో చర్చించి కొన్ని నిర్ణయాలు తీసుకున్నట్టు తెలిపారు. అలాగే సర్వీసు ఆఖరు నాటి బెనిఫిట్ కింద ఇచ్చే మొత్తాన్ని 50,000 నుంచి ₹1,00,000 పెంచేందుకు ప్రభుత్వం అంగీకారం తెలిపింది. అలాగే సహాయకుల సర్వీసు చివరి బెనిఫిట్ మొత్తాన్ని ₹20,000 నుంచి ₹40,000 పెంచుతామని పేర్కొంది. టీఏడీఏలను కూడా త్వరలోనే అందిస్తామని ప్రభుత్వం తెలిపింది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఆంధ్రప్రదేశ్లో మెటలర్జికల్ అండ్ మెటీరియల్స్ ఇంజనీరింగ్ విభాగానికి చెందిన ఆచార్యుడు డాక్టర్ రఫీ మహ్మద్ కొరోనేషన్ అవేర్నెస్ అవార్డును ఇటీవల ముంబైలో అందుకున్నారు. ఇటీవల కార్కాన్ పేరుతో ముంబైలో నిర్వహించిన అంతర్జాతీయ సదస్సులో ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ పండిట్ అనిరుద్ చేతుల మీదుగా అవార్డును ఆయన తీసుకున్నారు. ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసే సిబ్బంది పౌర రక్షణ సంస్థలో భాగస్వామ్యం కావాలని విశాఖ జిల్లా జాయింట్ కలెక్టర్ కెఎస్ విశ్వనాథన్ పిలుపునిచ్చారు. విశాఖలో పౌర రక్షణ సంస్థలో ఈరోజు జరిగిన 227వ బ్యాచ్ పౌర రక్షణ శిక్షణ ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రమాదంలో చిక్కుకున్న వారిని సురక్షితంగా బయటపడేలా చేసే శిక్షణ ప్రతి ఒక్కరికి అవసరమన్నారు. ఒకే ఇంటి నెంబర్ మీద 10 కన్నా ఎక్కువ మంది ఓటర్లుగా ఉంటే దర్యాప్తు చేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా ఎన్నికల అధికారులను ఆదేశించారు. ముసాయిదా ఓటర్ల జాబితా సవరణలో భాగంగా రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ఈరోజు అమరావతి నుంచి దృశ్య మాధ్యమం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమీక్షలో అన్నమయ్య జిల్లా రాయచోటి కలెక్టరేట్ నుంచి జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ పాల్గొన్నారు. పొంగునూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తామని రాష్ట్ర విద్యుత్, అటవీ శాఖల మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. చిత్తూరు జిల్లా పుంగునూరు నియోజకవర్గంలోని సదుం మండలంలో ఆయన ఈరోజు పర్యటించారు. 3.95 కోట్ల రూపాయలతో నిర్మించిన రైతు భరోసా కేంద్రాలు, గ్రామ సచివాలయ భవనాలు, వెల్నెస్ సెంటర్లు, అంగన్వాడీ భవనాలు, ఆర్ఓ ప్లాంట్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నియోజకవర్గంలో 3 రోజుల పర్యటనలో భాగంగా 24 కోట్లతో చేపట్టిన అనేక అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించామని వివరించారు. ఉత్తర ఆంధ్రప్రదేశ్ యానాంలలో దిగువ ట్రోపో ఆవరణంలో ఈశాన్య వాయువ్య గాలులు వీస్తున్నాయని అమరావతిలోని భారత వాతావరణ శాఖ తెలిపింది. అలాగే దక్షిణ ఆంధ్రప్రదేశ్, రాయలసీమలో దిగువ ట్రోపో ఆవరణంలో ఈశాన్య తూర్పు గాలులు వీస్తున్నాయని వెల్లడించింది. రానున్న 3 రోజులు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాంలలో వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉందని పేర్కొంది. అలాగే దక్షిణ కోస్తా, రాయలసీమల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలియజేసింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. లోక్సభలో ఆగంతకులు సృష్టించిన గందరగోళం ఘటన మీద సమగ్ర దర్యాప్తు జరుగుతోందని స్పీకర్ ఓం బిర్లా తెలిపారు. రాష్ట్రంలో వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కింద 25 లక్షల రూపాయల వరకు రోగులకు ఉచితంగా చికిత్స అందించనున్నట్టు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. దేశంలో ఇప్పటి వరకు 4Gతో అనుసంధానం కాని 40,000 గ్రామాలకు 4G టవర్లు మంజూరయ్యాయని కేంద్ర ఎలక్ట్రానిక్, ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.